రైతు కొడుకు మరణించాడు. ఆ రైతు మర్నాడు ఉదయమే లేచి ఆ చనిపోయిన రోజున కొడుకుకి అంత్యేష్టి సంస్కారం అంతా చేసేసి రాత్రి యథాప్రకారంగా ఆయన శుభ్రంగా తను చేయవలసిన పలహారం చేసి పడుకుని నిద్రపోయాడు. నిద్రపోయి మరునాడు ఉదయమే లేచి స్నానం చేసి నాగలి పట్టుకుని పొలానికి వెళ్ళిపోతాడు. భార్య ఆయనకి ఎదురొచ్చి, నువ్వు మనిషివా పశువయా, నువ్వు నిన్నటి నుంచి చూస్తున్నాను, కొడుకు మరణించాడు, నువ్వు ఏమీ ఏడవలేదు, అంత్యేష్టి చేసేసావు, రాత్రి శుభ్రంగా తినేసి పడుతున్నావు, పొద్దున్న లేచావు నాగలట్టుకు పొలంలోకి పోతున్నావు, నువ్వు తండ్రివే అని అడిగింది. ఆయన అన్నాడు, కంగారు పడకు, నేను తండ్రిని, కానీ ఎందుకు ఏడవట్లేదో చెప్తాను, అప్పుడు నువ్వు దేనికి ఏడవాలో చెప్పన్నాడు. ఏమంది? నిన్న రాత్రి కలలో వచ్చింది, కలలో నేను ఒక రాజ్యానికి రాజుని, నాకు 7 గొప్ప సచ్చీలులైనటువంటి కుమారులు, వాళ్ళు ఈ భూమండలాన్నంతటినీ జయించినటువంటి వాళ్ళు, 7 కోడళ్ళు, నాలాంటి రాజాధిరాధికలీడు భూమండలానికి చక్రవర్తిగా వెలుగుతున్నాను. నాకు తెలివి వచ్చింది, నాకు తెలివి వచ్చేటప్పటికి రాజ్యము పోయింది, 7 కొడుకులు పోయారు, 7 కోడళ్ళు పోయారు, దానికోసం ఏడవనా? నిన్న పగటిపూట నిద్రలో తెలివేసి ఉండగా కొడుకుపోయాడు, దీనికోసం ఏడవనా? నువ్వు ఆలోచించి చెప్పు, దేనికోసం ఏడవమంటే దానికోసం ఏడుస్తాను పొలానికి వెళ్ళిపోయాడు. స్వప్నంలో ఉన్నది జాగృతిలో లేదు, జాగృతిలో ఉన్నది స్వప్నంలో లేదు. ఏది రావాలో అది వచ్చింది, ఏది వెళ్ళిపోవాలో అది వెళ్ళిపోయింది. ఆయన సాక్షి